తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు 8 మంది ఉంటే ఇక ఇండు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు 199 200 మంది దానికి ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉంది. వాళ్ళ నుంచి ఏమైనా ఆ హాల్లో మీ యొక్క డిమాండ్ను వినిపించేటువంటి ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారు? ఇవాళ ప్రాథమికమైనటువంటి మీటింగ్ పెట్టాము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 15 రాష్ట్రాల ప్రతినిధులు వచ్చారు. ఆ 15 రాష్ట్రాల ప్రతినిధులతోని బేసిక్ మీటింగ్ అనుకోవచ్చు. ఒక రకంగా ఇక్కడ నుంచే మొదలు పెడతాం. అంటే మాకు ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే బేసిక్ మీటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలోనే మేము ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కానీ ఉప ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని కానీ జూపల్లి కృష్ణారావు భాషా శాఖ మంత్రి ఆయన కలవడం వల్ల కూడా ఆయన నిజంగా ఇది మంచి డిమాండ్, మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అడ్వైజర్గా ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారిని కానీ కలవడంతో వాళ్ళందరూ కూడా అవుట్రైడ్గా దీని మీద పాజిటివ్ స్పందించారు. అది మాకు ఆనందం ఉంది. అంటే మొదలుపెట్టే మొదటి అడుగులోనే ఒక బలమైనటువంటి సపోర్ట్ మాకు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రాజకీయంగా చూసినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించదు. అటు బీజేపీ వ్యతిరేకించే అవకాశం లేదు, ఇటు బీఆర్ఎస్ వ్యతిరేకించే అవకాశం లేదు, పోనీ మిగతా సమాజంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా దీనికి వ్యతిరేకంగా ఉండదు. ఎందుకంటే భాషను చేర్చడం అనేటటువంటిది అందరికీ తెలుసు. తెలంగాణలో 40 లక్షల మంది బంజారాలు ఉన్నారు, బంజారా భాష మాట్లాడుతారనే విషయం తెలుసు. దేశంలో 80 ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో 18 కోట్ల మంది బంజారాలు ఉన్నారు, బంజారా భాష మాట్లాడతారనే విషయం తెలుసు. అయితే ఇప్పటిదాకా దీని మీద ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అనేది జరగలేదు. ఆ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ని ఇక్కడ మొదలు పెడతా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రేపు ఇది ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది, భాషను చేర్పించుకునేటటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ వేదికగా ఏమైనా కాల్ ఇవ్వబోతా ఉన్నారా బంజారాలందరికీ? ఎస్, ఇప్పుడు ఇది ప్రాథమికమైనటువంటి మీటింగు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సాయంత్రం మాట్లాడుకుంటాం. త్వరలోనే ఢిల్లీలో మోస్ట్గా ఆగస్టు మొదటి వారంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. భారీ ఎత్తున ఒక సదస్సును ఢిల్లీలో నిర్వహిస్తాం. అదేవిధంగా మహారాష్ట్రలో నిర్వహిస్తాం, కర్ణాటకలో నిర్వహిస్తాం. అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల్ని, కేంద్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ముందు వాళ్ళ ఒపీనియన్ బిల్డప్ చేసే పని పెడతా ఉన్నాం. మన తెలంగాణలో గెలిచినటువంటి 17 మంది పార్లమెంటు సభ్యులు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఆ 17 మంది పార్లమెంటు సభ్యులను కలుస్తాం. వాళ్ళందరూ మాకు అండగా నిలబడతారనేటటువంటి పూర్తి విశ్వాసం మాకున్నది. ఒక్కసారి ఈ యొక్క ఫోటో చిత్రమాలిక చాలా అట్రాక్టింగ్ కనబడతా ఉంది. ఏంటి అసలు ఈ యొక్క చిత్రమాలికలో ఏమేమి పొందుపరచాలి అసలు? ఇది లంబాడేకుల పోరాట సమితి మొదలైనటువంటి కాడ నుంచి పెట్టబడ్డటువంటి మీటింగ్. 10% జీవో కోసం మేమెంతమంది మాకంత వాటా కావాలని చెప్పినటువంటి దీక్ష. అదేవిధంగా ఇవన్నీ కూడా మీరు చూస్తే నంగారా వీరు ఎప్పుడో అది 98లో ట్రైనింగ్ క్లాసులు, లంబాడేకుల పోరాట సమితి ట్రైనింగ్ క్లాసులకు సంబంధించినటువంటిది. అది గుంటూరులో జరిగినటువంటి మీటింగ్. రామారావు నాయక్ అని 4th క్లాస్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఉండే, ముంగడ కనబడతా ఉన్నాడు మీకు. జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు కలిసినటువంటి మీటింగు. తండాల పంచాయతీల కోసం ఆయనను రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ మందకృష్ణమాది గారు పాట పాడుతున్నటువంటి పరిస్థితి. 1997లో మేము ఎన్టీఆర్ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన వచ్చి మాకు సంఘీభావంగా నిలబడ్డటువంటి స్థితిని చాలామంది పెద్దలు ఉన్నారు. జానారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా గద్దర్ అన్న. ఇక అది బహుశా 17వ 18వ LHPS ఫార్మేషన్ డే ఖమ్మంలో నిర్వహించింది తమ్మినేని వీరభద్రం గారు. ఆ రోజు PCC అధ్యక్షులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సరే, రవీంద్ర నాయక్ గారు అయితే మొదటి నుంచి మాతో ఉన్నాడు. ఢిల్లీ వేదికగా జరిగినటువంటిది ఒకటి కూడా కనబడుతుంది. అట్రాసిటీ యాక్ట్కు ఏదైతే సుప్రీంకోర్టు కొట్టేస్తే దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్తో మందకృష్ణమాది గారి నాయకత్వంలో నేను, అద్దంకి దయాకరు, SC ST BC సంఘాలన్నీ కలిసి, మీకు తెలుసు దాదాపు సౌత్ ఇండియాలో 10 లక్షల మందితో వరంగల్లో సభ పెట్టినాం. తర్వాత ఢిల్లీ కేంద్రకంగా 25 రోజులు కంటిన్యూస్గా దీక్ష చేసినాం. 25,000 మందితో 3 రోజులు దీక్ష చేసిన తర్వాత ఆ మీటింగ్ రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ ప్రభాకర్ ఎరకల సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, మీకు చెన్నయ్య గారు ఉన్నారు, నేనున్నాను. అదేవిధంగా మా ఆదివాసీ బిడ్డ కూడా పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా మొదటి నుంచి చేసినటువంటి యాక్టివిటీకి సంబంధించినటువంటి నిజంగా మా తెలంగాణ కమిటీ వాళ్ళు అద్భుతంగా ఏర్పాటు చేశారు. దీన్ని నిర్వహణ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు, చాలా బాగా చేశారు. మేము ఊహించని విషయాలు కూడా మళ్ళీ మాకు గుర్తు చేశారు. అది చాలా సంతోషంగా ఉంది. అంటే ఇక్కడికి ఇప్పుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అందరినీ కూడా ఇన్వైట్ చేసినట్టుకున్నారు. చాలా మందికి ఆహ్వానాలు కూడా కనబడతా ఉన్నాయి. రవీంద్ర భారతి లోపలికి వస్తూ ఉంటే వారు వచ్చడానికి అవకాశాలు ఏమైనా కనబడతా? ముఖ్యమంత్రి గారు గవర్నర్ దగ్గర ఉన్నారు. ఆయన ఏ టైంలోనైనా రావచ్చు, లేకపోతే ప్రతినిధిని పంపించేటటువంటి అవకాశం ఉంది. వేం నరేందర్ రెడ్డి గారు మాట్లాడారు. మేము అసెంబ్లీలో భాషా తీర్మానం చేయడం గ్యారంటీ అనేటటువంటి మాటను ఇంతకుముందు కూడా ఫోన్ చేసి చెప్పాడు. డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి వస్తున్నారు, వస్తే ఇక్కడికే వస్తానని చెప్పారు. జీపల్లి కృష్ణారావు గారు వచ్చారు ఇప్పటిదాకా. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సత్యవతి రాఠోడ్ గారిని మేము TRS పార్టీ మాజీ మంత్రి గారు, ఎమ్మెల్సీ గారు వస్తున్నారు, మా ఎమ్మెల్యేలంతా కూడా వస్తున్నారు. ఇది ఒక ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి వాతావరణంలో జరుపుతున్నటువంటి మీటింగ్.
ఇది పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా వారి యొక్క డిమాండ్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. బెల్లయ్య నాయక్ ఖచ్చితంగా మా యొక్క భాషను రాజ్యాంగం గుర్తించే విధంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందనేటువంటి మాట అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.